సేనాపతిని ధీరజ్ అరెస్టు చేయించడంతో బయటపడ్డ భాగ్యం బండారం. శ్రీవల్లికి విడాకులు ఇస్తున్న చందు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మొత్తం ఇది చూసుకున్నట్లయితే ఇంకా ప్రేమని ఇంటికి తీసుకువచ్చేసిన తర్వాత ఇంకా అంతా కూడా ప్రేమకి ఏదో జరిగిందని అంతా కంగారు పడిపోతారు. సేనాపతి అయితే క్షమాపణ చెప్తాడు. ఎందుకు నాన్న మీరు నాకు క్షమాపణ చెప్తున్నారు అన్న ప్రశ్నకు, నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా, నిన్ను జాగ్రత్తగా చూసుకోనందుకు క్షమాపణ చెప్తున్నాను తల్లి అని చెప్పనేసరికి, మీరు జాగ్రత్తగా చూసుకోకపోవడం ఏంటి నాన్న, అది అలా జరిగిపోయింది అంతే, ఆ మాత్రం దానికి ఏం జరగలేదులే, మీరు దాని గురించి ఏమీ టెన్షన్ పడకండి నాన్న అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ధీరజు తనని ఎంతో ప్రేమగా ఎంతో కేరింగ్ అయితే చూసుకుంటాడు. చూసుకునేసరికి ఎందుకో ఇదంతా నాకు యాక్సిడెంట్లా అనిపించట్లేదక్క, ఎందుకంటే చందు బావ ఒక పక్కకు ఉన్నాడు, ఒక్కొక్క పక్కకు ఉన్న చందుబావ మీదకి కావాలని ఆ లారీ డ్రైవర్ కావాలని వచ్చినట్టు అనిపిస్తుంది. చందుబావ మీద కావాలని ఎవరో యాక్సిడెంట్ చేయడానికి ప్లాన్ చేసినట్టే నాకు అనిపిస్తుంది అనేసరికి, నువ్వు చెప్పేది నిజమా అని చెప్పాను. కానీ అవునక్క, ఆ స్పాట్లో ఉన్నది నేనే కాబట్టి నేను నా కళ్ళారా చూశాను. చందుబావను పిలిచాను కానీ బావకు వినిపించలేదు. బావ పక్కకే ఉన్నా నేను వెళ్ళి బావను కాపాడాను, లేదంటే ఆ పరిస్థితిలో బావ ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చేదో తలుచుకుంటేనే భయమేస్తుంది. నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేదంటే బావ పరిస్థితి ఏమై ఉండేదో నాకు చాలా భయమేసిందక్క అని చెప్పనేసరికి, నిజమే, నువ్వు చెప్పేది నిజమే, కానీ ఆ సమయంలో నువ్వు అక్కడ ఉండడం మంచిదైంది, చందుబావతో పాటు నువ్వు వెళ్ళడం మంచిదైంది, లేదంటే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది కదా అని చెప్పి అనేసరికి, అవునక్క, లేదంటే బావ నిజంగా ప్రమాదంలో పడేవాడే, నేను వెళ్ళి బావను చూశాను కాబట్టి బావకు ఏ ప్రమాదం జరగకుండా కాపాడుకోగలిగాము, లేదంటే ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చేది అని ఇంకా మాట్లాడుకునేసరికి, అంటే ఇదంతా ఎవరో కావాలని చేశారు అని అనుకుంటున్నావు ప్రేమ అనగానే, ఖచ్చితంగా ధీరజ్ కావాలని ఈ యాక్సిడెంట్ ప్లాన్ చేశారు అని నా మనసు కనిపిస్తుంది, ఆ స్పాట్ను బట్టి నాకు అలాగా అనిపించింది అనేసరికి, సరే అని ధీరజ్ కాస్త బయటికి వెళ్ళి తన ఫ్రెండు ఇన్స్పెక్టర్కి కాల్ చేస్తాడు. కాల్ చేసేసరికి, ఏంట్రా ఈ టైంలో కాల్ చేసావు అనగానే, నా భార్యకు ఈరోజు పెద్ద యాక్సిడెంట్ జరిగింది, ఆ లారీ ఓడు కావాలని యాక్సిడెంట్ చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది అనగాని, ఏ ఏరియా, ఎక్కడ జరిగింది, స్పాట్ ఎక్కడ అని చెప్పాను. కానీ పలానా చోట అనేసరికి, అవునా, ఆ సరౌండింగ్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను ఇప్పుడే చెక్ చేస్తాను ఉండు ధీరజ్ అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత ఇంకా వాడు అన్నీ కూడా చెక్ చేస్తాడు. మొత్తం అంతా కూడా చెక్ చేసి చూసి, అవును ధీరజ్, ఆ వ్యాను లారీ చాలా స్పీడ్గానే వచ్చింది, గమనిస్తుంటే అదే నిజం అనిపిస్తుంది, నీ వైఫ్ చెప్పిందే నిజమేమో అని అనిపిస్తుంది అనగానే, ఆ లారీ డ్రైవర్ని చూస్తే గుర్తుపట్టగలరా అనగానే, సరే నేను ఒకసారి ఎవరితో అయినా ఐడెంటిఫికేషన్ చేయించి నేను చెప్తాను అనగాని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని వదిలిపెట్టద్దు, వాడిని పట్టుకుని అసలు ఇదంతా ఎవరు చేయించారో ఎవరు ప్లాన్ ప్రకారం చేయించారనేది ఖచ్చితంగా తెలుసుకోవాలిరా అనగాని, ఖచ్చితంగా రా, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేదే లేదు, అలా ఎలా వదిలేస్తాము, అయినా ఇంత చిన్న విషయం అని వదిలేయడానికి యాక్సిడెంట్ని అంత ఈజీగా వదిలిపెట్టేస్తామా, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేదే లేదు అని చెప్పి ఇంక ఇన్స్పెక్టర్ కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి సరే అని ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టడంతో ఆ ఎంక్వైరీలో పూర్తి ఎంక్వైరీకి వచ్చేసరికి అవతల వాడు ఎవడన్న విషయం దొరికిపోతాడు. దొరికిపోయేసరికి, వీడేరా అని చెప్పాను కానీ, వీడా అని వాడిని పట్టుకుని 4 చిత్త కుమ్మేసరికి, సేనాపతి గారు చేయమంటేనే చేశాను అని చెప్తాడు. ఎందుకంటే అక్కడ సేనాపతి పేరు మాత్రమే తెలుసు వాడికి, సో అందుకని సేనాపతి గారు చేయమంటేనే చేశాననేసరికి, ఆయన నీకేం చెప్పారు అనగానే, ఆయనే చెప్పినట్టే చేశాను అని హిందీలో చెప్పేసేసరికి, వాడిని కస్టడీలోకి తీసుకుని వాడి స్టేట్మెంట్ ద్వారా సేనాపతిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇంటికి వస్తారు. పోలీసులు ఇంటికి వచ్చేసేసరికి, ఏంటి అందుకేనా మీ కూతురికి క్షమాపణ చెప్పారు, ఆ ప్లేస్లో మా అన్నయ్య ఉంటాడని ఎన్నో ఆశలు పెంచుకున్నట్టున్నారు, మా అన్నయ్య లేకపోయేసరికి మీ కూతురు ఉండడంతో కూతురు కాబట్టి క్షమాపణ చెప్పారు. ఇప్పుడు అర్థమైందా ప్రేమ, మీ నాన్న నీకు ఎందుకు క్షమాపణ చెప్పాడో,
ఎందుకంటే ఆ యాక్సిడెంట్ ప్లాన్ చేసింది మీ నాన్నే కాబట్టి, నీకు జరిగింది కాబట్టి నీకు క్షమాపణ చెప్పాడు. అదే మా చందు అన్నయ్యకి తెలిసి తగిలుంటే హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండేవాడు మీ నాన్న అని చెప్పని అని ఇంకా ధీరజ్ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి నాన్న, మీరా యాక్సిడెంట్ ప్లాన్ చేసింది? నమ్మలేకపోతున్నాను నాన్న. మీరు ఈ విధంగా ఇంత దిగజారిపోయి చేస్తారని కలలో కూడా అనుకోలేదు నాన్న అంటూ మాట్లాడేసరికి అది కాదమ్మా అని చెప్పాను. కానీ ఏంటి నాన్న, అసలు మీరు అలా ఎలా చేయాలని అనుకున్నారు? ఆ రకంగా ఏమనుకున్నారు? అసలు మీరు ఈ రకంగా మారిపోతారని కలలో కూడా అనుకోలేదు. మనుషులు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని సిచ్యువేషన్కి వచ్చేస్తారని అస్సలు అనుకోలేదు నాన్న. పగలు ప్రతీకారాలు ఉండొచ్చు, అది గొడవల వరకే అనుకున్నానే తప్ప మనిషి ప్రాణాలు తీసేయంత కక్ష మీకు ఉందని అనుకోలేదు. చందుబాబు ఉండాల్సిన స్థానంలో నేను ఉన్నాను. అదే చందుబాబు ఉండుంటే చందుబాబుకి దెబ్బలు తగిలే కదా. అంటే నీ కూతురు కుటుంబంలో వాళ్ళు బాధపడినా, నీ కూతురు బాధపడినా నువ్వు ఏమాత్రం చెల్లించవన్నమాట. ఎంతసేపు మీ పగలు, మీ కక్షలు ఇవి మాత్రమే చూసుకుంటారా? ధీరజ్, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని వదిలిపెట్టద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టద్దు. కావాలంటే నేనే కంప్లైంట్ ఇస్తాను. ఆ సిచ్యువేషన్లో నేను అక్కడే ఉన్నాను కాబట్టి, కావాలని వాడు మీదకు లారీని స్పీడ్గా తీసుకొచ్చాడు కాబట్టి నేను కంప్లైంట్ ఇస్తాను. ఎవరిని వదిలిపెట్టద్దు ధీరజ్ అనగానే అలాగే ప్రేమ అని చెప్పి ఇన్స్పెక్టర్ ఇంకేంటి చూస్తున్నారు, అరెస్ట్ చేయండి అనేసరికి అసలు నేను వాడిని ఎందుకు పురమాయించానో తెలుసా? అసలు వాడంటూ అలా చేయడానికి కారణం ఎవరో తెలుసా అంటూ మాట్లాడేసరికి ఎవరు అనగానే భాగ్యం చెప్పడం వల్లే చందు ప్రాణాల మీదకి వచ్చింది అనేసరికి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇంకా ధీరజ్ అడుగుతాడు. అవును, ఆ లారీ డ్రైవరు నా దగ్గర పని చేసేవాడు. ఆ రోజు పనికి రాను, నాకు 5,000 రూపాయలు ఉన్నాయి, డమ్మీ యాక్సిడెంట్ చేస్తే నాకు 5,000 రూపాయలు ఇచ్చారు అంటూ పోలికలు చెప్పాడు. భాగ్యం కూతురు ఆనందరావు ముగ్గురు వచ్చి డమ్మీ యాక్సిడెంట్ చేయమని చెప్పారంట. చెప్పడంతో చందు ఫోటోని చూశాను. అది డమ్మీ యాక్సిడెంట్లా కాదు, ప్రాణాలు పోయే యాక్సిడెంట్లా చేయమని చెప్పిందైతే నేనే. కానీ అసలు శ్రీకారం చుట్టింది మాత్రం ఆ భాగ్యం వాళ్ళు. మీరు వెళ్ళి వాళ్ళను నిలదీస్తే అసలు విషయం మీకే అర్థమవుతుంది అని ఇంకా అక్కడి నుంచి పోలీసులు రండి మీరు ముందు అని చెప్పి సేనాపతిని తీసుకొని పోలీసులు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఇంకా చందుకి చాలా కోపం వస్తుంది. రామరాజుకు కూడా కోపం వచ్చింది. ఏంట్రా పెద్దోడా, ఏంటిదంతా? అసలు నీ ప్రాణాలు తీయాలని వాళ్ళు అనుకోవడం ఏంటి, వాళ్ళు ప్లాన్ చేయడం ఏంటి అనగానే వాళ్ళ గురించి నిజాలు నాకు తెలిసిపోయాయి కదా నాన్న. నేను ఎక్కడ నిజాలని బయట పెట్టేస్తానేమోనన్న భయంతో వాళ్ళు ఎలా చేసి ఉండొచ్చు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా? నీ గురించి నిజాలు తెలిసిపోవడం ఏంటి? నువ్వేం తప్పు చేసావని నిజాలు తెలిసిపోయాయి అంటున్నావు. అసలు దేని గురించి మాట్లాడుతున్నావురా అని చెప్పనగానే ఇంకా దేని గురించి నాన్న? వాళ్ళు నువ్వు అనుకుంటున్నట్టు మంచి వాళ్ళు అనుకుంటున్నావా? వాళ్ళ కుటుంబమే ఒక మోసగాళ్ళ కుటుంబం. మోసం చేసి ఇంట్లో అడుగు పెట్టారు. ఈ ఇంటికి కోడలుగా ఇంట్లో అడుగు పెట్టింది ఆ వల్లి. తను చదివింది 9th క్లాస్ అయితే MA ఇంగ్లీష్ అని అబద్ధం చెప్పి మీ ఫ్రెండ్ స్కూల్లో జాబ్ సంపాదించి ఒక్కరోజు మాత్రమే అక్కడ పనిచేసి ఆ తర్వాత పని చేయకుండానే అక్కడి నుంచి వచ్చేసింది. నేను ఒకరోజు అనుమానం కలిగి అక్కడికి వెళ్తే అసలు విషయం నాకు తెలిసింది నాన్న అంటూ చెప్పేసేసరికి ఇంకా ఆ మాటలు వినడంతో రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? అంటే వల్లి అబద్ధం చెప్పిందా, మోసం చేసిందా అనగానే అవును నాన్న, అబద్ధమే చెప్పింది, మోసమే చేసింది. లేదంటే తను చదివింది 9వ తరగతి అయితే MA ఇంగ్లీష్ చదివాను అని అబద్ధం చెప్పిందే కాక అమూల్య జీవితాన్ని కూడా నాశనం చేసింది నాన్న అంటూ చెప్పేసేసరికి ఏంటి అమూల్య జీవితాన్ని వల్లి నాశనం చేయడం ఏంటి? విశ్వకు అమూల్యకు ప్రేమ రాయబారం నడిపిందే వల్లి. ఆ రోజు పార్కులో వాళ్ళిద్దరినీ చూసి ఆ విషయం మీకు చెప్పడానికి ప్రయత్నించాను. ఆ రోజు నువ్వు అమ్మ ఎక్కడికో వెళ్తుంటే వల్లి పడిపోయింది, గుర్తుందా? ఆ రోజు మీకు చెప్పే విషయమే. నేను మీకు చెప్దామనుకుని మీ దగ్గరికి వస్తుంటే వల్లి కావాలనే నేను మీకు ఏమీ చెప్పకుండా ఉండాలి అన్న ఒకే ఒక్క కారణం చేత తను కాలుకి దెబ్బ తగిలి పడిపోయాను అన్నట్టుగా క్రియేట్ చేసి తను అబద్ధం చెప్పి మోసం చేసింది నాన్న. ఎందుకంటే నిజాలు మీ దగ్గరికి ఎక్కడ వచ్చేస్తాయోనన్న ఉద్దేశంతో. ఎందుకంటే
అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఇంట్లో అడుగుపెట్టిన వల్లి మరి ఏం ఆశించి ఎదురింటి వాళ్ళ దగ్గర ఇదంతా చేసిందో తెలియదు కానీ అమూల్యకు ఇటు విశ్వకు ప్రేమ రాయబారం నడిపించింది నాన్న అంటూ చందు రామరాజుకి చెప్పేసేసరికి రామరాజు కుప్పకూలిపోతాడు. మామయ్య అని చెప్పనగానే ఈ విషయాలన్నీ కూడా వీళ్ళకి తెలుసు నాన్న, కానీ మన ఇంటి గౌరవం కోసం మీరు తట్టుకోలేరు అని ఒకే ఒక్క కారణం చేత వల్లిలో మార్పు తీసుకురావాలి అనే విధంగా వీళ్ళు మనకి చెప్పలేదు. ఆ రోజు ప్రేమ గనక అమూల్యని మెడలో తాళి వేసుకుని రమ్మని చెప్పకపోయుంటే ఆ రోజే మీ పరువు పోయుండేది కదా నాన్న. అలా ఎందుకు మీరు ఆలోచించలేదు? ఆ రోజు అమూల్య మెడలో తాళి లేకపోయుంటే విశ్వతో ఒక రాత్రంతా గడిపిన అమ్మాయిలా నా చెల్లెల మీద నింద పడేది కదా నాన్న. అది మనం ఆలోచించకుండా మనం వల్లిని గురించి ప్రేమే తప్పు చేసింది, ప్రేమే తాళి వేసుకోమని చెప్పింది అని మనం 1కి 10 సార్లు ప్రేమ మీదే నిందలు వేశాము. నిజానికి ప్రేమది తప్పు కాదు కదా నాన్న, తప్పు అంతా కూడా వల్లిదే కదా నాన్న. అంతేకాదు పెళ్ళి ముందు రోజు కూడా అమూల్యను తీసుకెళ్ళి వల్లికి అప్పగించింది ఎవరో కాదు, వల్లి వాళ్ళ అమ్మ వల్లి. ఇద్దరూ కలిసి ఆ రాత్రిపూట కరెంటు తీసేసి మరి ఇద్దరూ తనని తీసుకుని వెళ్ళారు నాన్న అంటూ చెప్పేసేసరికి ఆ మాటలన్నీ విన్న రామరాజుకి చాలా కోపం వస్తుంది. నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేశారా? ఇంత నమ్మకాన్ని పెంచుకున్నాను నేను వాళ్ళ మీద. వాళ్ళు నా విషయంలో ఎంత కుట్ర చేస్తారని కలలో కూడా అనుకోలేదు. ఈ రకంగా మోసం చేస్తారని అస్సలు భావించలేదు అని చెప్పి ఇంకా రామరాజు చాలా బాధపడతాడు. బాధపడకండి మావయ్య, మీరు ఇలా తట్టుకోలేరనే ఒకే ఒక్క కారణం చేతే మేము నిజాన్ని బయట పెట్టలేకపోయాము. లేదంటే మేము నిజాన్ని బయట పెట్టేవాళ్ళమే మావయ్య, అర్థం చేసుకోండి మావయ్య అంటూ నర్మదా ప్రేమ చెప్పేసేసరికి లేదమ్మా, నేనే మిమ్మల్ని తప్పు పట్టాను, నేనే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. మీరు నా ఇంటికి తగ్గ కోడళ్ళు కాదని మిమ్మల్ని ఎన్నోసార్లు హేళనగా మాట్లాడాను, ఎన్నోసార్లు కించపరిచినట్టు మాట్లాడాను. నిజమైన కుటుంబ గౌరవాన్ని నిలిపే కోడళ్ళు ఎవరో, పైన నటించే కోడలు ఎవరో ఇన్ని రోజులకు కానీ నేను తెలుసుకోలేకపోయాను. తప్పు జరిగిపోయిందిరా పెద్దోడా, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. ప్రేమ ఇటు నర్మద విషయంలో నేను ఎన్నోసార్లు వాళ్ళని నిందించాను, ఎన్నోసార్లు వాళ్ళని బాధ పెట్టాను. ఇదంతా వల్లి కావాలని ఆడిన నాటకాలని, వల్లియే ఇదంతా ప్లాన్ చేసిందన్న విషయం తెలిసాక తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇంకా రామరాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఏం పర్వాలేదు మామయ్య, తండ్రి లాంటి మీరు మమ్మల్ని ఒక్క మాట అయినా మేము భరించగలము. మాకేముంది మామయ్య, తండ్రి లాంటి మీరు ఒక మాట అంటే మేము తట్టుకోగలేమా? తండ్రి తప్పు చేస్తే మందలించరా? మీకు నిజాలు తెలియకే కదా మీరు మమ్మల్ని కోప్పడినా, మీరు మమ్మల్ని మందలించినా. నిజం తెలిసిన రోజు మేమంటే ఏంటో మీరు తెలుసుకుంటారు అని మాకు తెలుసు మామయ్య అంటూ చెప్పేసేసరికి అది కాదమ్మా, మీరైనా నాకు ఒక మాట అనగానే చెప్దామనుకున్నాం మామయ్య. నా నగలు దొంగతనం చేసిన రోజే చెప్దామనుకున్నాము. ఇంటి పరువుని బయట పెట్టుకుంటే మీరు తట్టుకోలేరని, చందుబావ తట్టుకోలేడని, ఇంటి నుంచి ఇంటి కోడల్ని బయటికి గెంటేస్తారని ఒకే ఒక్క కారణం చేత ఆ నగలు తిరుపతి బాబాయ్ తీశాడన్నట్టుగా తిరుపతి బాబాయ్ మీద వేసుకున్నాడు నింద. తిరుపతి బాబాయ్నైతే ఒక దెబ్బ కొట్టి వదిలేస్తారు కదా, ఇంకా మీరు ఏమీ అనరు కదా అన్న ఉద్దేశంతో అలానే మీరు చేశారు. అదే వల్లి అక్క చేసిందంటే మీరు తట్టుకోగలరా? కుప్ప కూలిపోతారు కదా. అలా జరగడం మాకు ఇష్టం లేకనే మామయ్య చెప్పలేకపోయాము అని చెప్పి ఇంకా రామరాజుకి ప్రేమ ఇటు నర్మదా చెప్పేసరికి సరేనమ్మా, ఇదంతా బాగానే ఉంది, ఇన్ని విషయాలు నా దగ్గర దాచిపెట్టారు, ఇన్ని విషయాలు మా దగ్గర దాచిపెట్టి సారీ మామయ్య, దాచిపెట్టాము అంటే మిమ్మల్ని మోసం చేయాలన్న ఉద్దేశం మాకు లేదు మామయ్య గారు. కేవలం మీరు తట్టుకోలేరు అన్న ఒకే ఒక్క కారణం చేతే దాచిపెట్టామే తప్ప మిమ్మల్ని మోసం చేయాలన్న ఆలోచన మాకు లేదు, మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఆలోచన మాకు అంతకంటే లేదు. మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. ఎందుకంటే మీ పరువు, మీ ప్రతిష్టతో పాటు మీ ఆరోగ్యం కూడా మాకు చాలా ముఖ్యం. మీరు బాధపడుతూ ఉంటే మేము చూసి తట్టుకునే వాళ్ళం కాదు, ఎదుటి వాళ్ళ సంతోషంలో మా సంతోషాన్ని వెతుక్కునే వాళ్ళమే తప్ప ఎదుటి వాళ్ళ కన్నీళ్ళలో మా నవ్వులు వెతుక్కునే వాళ్ళమైతే మేము కాదు మామయ్య
అర్థం చేసుకోండి అని చెప్పనేసరికి, లేదమ్మా, మీరు అలా తప్పు చేసే మనుషులని నేను అస్సలు అనుకోను, మీరు ఎప్పుడూ అలాంటి తప్పుడు పని చేయరని నాకు బాగా తెలుసు అనేసరికి, అవును మామయ్య, మేము తప్పు చేసేవాళ్ళం కాదు, ఎప్పటికైనా అర్థం చేసుకున్నారనేసరికి, ఒరే చందు, నేను చెప్పినట్టు చేస్తావా అనగానే, ప్రతి ఒక్కటి మీకు చెప్పినట్టే చేస్తున్నాను కదా నాన్న, ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఖచ్చితంగా అలానే చేస్తాను, అందులో ఏ మార్పు రాదు అని చెప్పనగానే, చెప్పు, వల్లికి విడాకులు ఇచ్చేశారా? అలాంటి మోసగత్తి మన ఇంటి కోడలుగా ఉండడానికి నేను అస్సలు ఒప్పుకోను. మన ఇంటి పరువుని భ్రష్టు పట్టించిన అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఎందుకంటే నా కూతురు జీవితాన్ని నాశనం చేసిన అది ఎప్పటికీ నా ఇంటి కోడలుగా ఇంట్లో అడుగు పెడితే నేను తట్టుకోలేనురా. ఈరోజు నా పెద్ద కొడుకుకి ప్రాణాలు తీయడానికి వెనకాడలేదు. ఎందుకంటే తను తప్పు చేసిందనే కాక తను చేసిన తప్పు బయటికి రాకుండా ఉండడం కోసం కావాలనే ఈ రకంగా నీకు యాక్సిడెంట్ ప్లాన్ చేస్తారని కలలో కూడా అనుకోలేదు. ఇంతటి దుర్మార్గులను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకూడదు. అందుకే నిజాన్ని బయట పెట్టి తీరాలి. ఖచ్చితంగా నిజాన్ని బయట పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలని వీళ్ళని అంటూ మాట్లాడేసరికి, అది కాదు మామయ్య, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు మీరు తొందరపాటు నిర్ణయం వల్ల మనకు కలిసి వచ్చేది ఏమీ లేదు. ఇప్పుడు మీరు తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల, లేదమ్మా నర్మదా, నిర్ణయం తీసుకోవాల్సిందే. మీలాంటి మంచి కోడళ్ళు ఉన్న ఇంట్లో అలాంటి దౌర్భాగ్యురాలు ఉండడానికి నేను అస్సలు ఒప్పుకోను. నా ఇంటి కోడలుగా మీరు మా కుటుంబ గౌరవాన్ని నిలుపుతున్నారు, కానీ అది మాత్రం ఎప్పటికీ కుటుంబ గౌరవాన్ని నిలిపేదిగా ఉండదు. దాన్ని చూస్తేనే నాకు అసహ్యం కలుగుతుంది అంటూ రామరాజు చాలా కోపంగా మాట్లాడతాడు. వద్దు మావయ్య, ప్లీజ్ మావయ్య, అర్థం చేసుకోండి అంటూ, లేదమ్మా నర్మదా, నేను నిర్ణయం తీసేసుకున్నాను. చందు, పద లాయర్ దగ్గరికి వెళ్దామని ఇంకా చందుని తీసుకుని రామరాజు లాయర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత, మా కోడలు మమ్మల్ని మోసం చేసింది, మోసం చేయడమే కాదు, నా కొడుకుకు ఆ విషయం తెలిసి నా కొడుకు ఎక్కడ నిజాన్ని బయట పెడతాడో అన్న ఉద్దేశంతో నా కొడుకు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు. యాక్సిడెంట్ ప్లాన్ చేసింది. అలా యాక్సిడెంట్ ప్లాన్ చేసేసరికి అది నా కోడల మీదకి వచ్చింది. ఇప్పుడు నా కోడలు ఫ్రాక్చర్ అయ్యి ఇంటి పట్టున ఉంటుంది. మీకేమన్నా అనుమానం ఉన్నా వెళ్ళి స్టేషన్లో ఉంది అనేసరికి, ఇన్ని అవసరం లేదు రామరాజు గారు, మోసం చేసింది అంటున్నారు కదా, తను ఎంఏ ఇంగ్లీష్ చదివిందా అనగానే, లేదు, 9th క్లాస్ వరకే చదివింది, వాళ్ళకి ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి అని అబద్ధం చెప్పారు. అబద్ధం చెప్పి మోసం చేశారు. నిజానికి వాళ్ళకి ఏ ఆస్తులు అంతస్తులు లేవు. అవేమీ మాకు అవసరం లేదు. ఆస్తుల గురించి అంతస్తుల గురించి మేము ఆలోచించే వాళ్ళం కాదు. కానీ మాకు అబద్ధాలు చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చింది? మోసాలు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? అందుకోసమనే తను మా ఇంటి కోడలుగా ఉండడానికి వీల్లేదు. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ తను ఇంటి కోడలుగా ఉండడానికి ఒప్పుకోము అంటూ ఇంకా రామరాజు గట్టిగా చెప్పేసేసరికి, ఓకే రామరాజు గారు, మీ ఇష్టం, మీ ఇంటి గురించి మీకు తెలుసు కాబట్టి మీకు నచ్చినట్టే విడాకులకి అన్ని ఏర్పాట్లు చేస్తాను. కోర్టుకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్తే వాళ్ళకి లెటర్ పంపిస్తాను అనేసరికి, వాళ్ళ ఇంటి అడ్రస్ పలానా చోట అని రామరాజు మొత్తం చెప్పేసేసరికి, సరే అని వాళ్ళ ఇంటికి కోర్టు నోటీస్ పంపిస్తారు. కోర్టు నోటీస్ పంపించేసరికి ఇంకా ఎప్పుడైతే నోటీస్ అందుకుంటారో వాళ్ళకి అర్థం కాదు. అడ్డుగా వెళ్తున్న చదువుకున్న ఒక అబ్బాయిని అడగడంతో ఆ అబ్బాయి కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. అచ్చు బాబోయ్ బాబోయ్, నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను, నా కాపురాన్ని చెడగొట్టేశావు కదమ్మా, నా జీవితాన్ని సర్వనాశనం చేసేశావు, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందమ్మా అంటూ వల్లి తెగ గొగ్గోలు పెడుతూ తెగ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అమ్మడు, బాధపడకమ్మడు, నీ కాపురం ఏదో రకంగా నిలబెడతానమ్మడు అనగాని, ఇంకెక్కడ నిలబెడతావే, ఇంకెక్కడ నిలబెడతావు, నా కాపురం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది, ఇంకా నా జీవితాన్ని సర్వనాశనం చేసేశారు, ఇంకా నేను బ్రతికున్నా వేస్టే, నా జీవితాన్ని ఈ రకంగా నాశనం చేస్తారని కలలో కూడా అనుకోలేదు. చిచి, మీరు ఈ రకంగా చేస్తారని, ఇలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదమ్మా. అయిపోయింది, నా జీవితం సర్వనాశనం అయిపోయింది, ఇంకా నేను ఉండడం అనవసరం, ఇంకా నేను ఏమైపోయినా మీకు అనవసరం, నేను ప్రాణాలు తీసుకుంటాను, ఇంకా నేను బ్రతికుండి ఏం లాభం, చనిపోవడం తప్ప నాకు వేరే ఆప్షనే కనిపించట్లేదు, నేను బ్రతికుండను, చనిపోతాను అంటూ ఇంకా
చాలా ఏడుస్తూ ఉంటుంది వల్లి అయితే. అది కాదమ్మడు, అమ్మ ఏదో చేస్తానంటుంది కదా అనగానే, అమ్మ చేస్తుందా నాన్న? ఏం చేస్తుంది నాన్న? ఎలా చేస్తుంది నాన్న? ఒక్కసారైనా ఆలోచించారా? అమ్మ ఏం చేస్తుందో ఎలా చేస్తుందో ఒక్కసారైనా ఆలోచించగలిగారా? ఎప్పటికీ అది ఆలోచించలేరు. ఎందుకంటే జీవితం నాశనం అయిపోయింది. ఇంకా నా జీవితాన్ని నాశనం చేసేసింది అమ్మే. ఇంకా నేను ఏ విషయం గురించి మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏ రకంగా మాట్లాడాలి? ఏం చేసినా నా జీవితాన్ని సర్వనాశనం చేసిన అమ్మను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను నాన్న. సర్వనాశనం చేసిన అమ్మను మాత్రం అస్సలు వదిలిపెట్టను అంటూ ఇంకా ఎంతో బాధపడుతూ ఏడుస్తూ ఇంకా వల్లి అయితే అక్కడే కుప్పకూలిపోతుంది. అమ్మడు అమ్మడు అనగానే, ముందు నుంచి మనం తెలుసుకోవాల్సింది ఆవిడ గారండి, మనమే తొందరపాటు నిర్ణయం తీసుకుని అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి మోసాల మీద మోసాలు చేసి కూతురు జీవితాన్ని ఈ స్థితికి తీసుకొచ్చాము. రేపు కోర్టుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పినవన్నీ నిజాలా కాదా అని అడుగుతారు. అవన్నీ అబద్ధాలే అన్న విషయం రుజువైపోతుంది. ఇంకప్పుడు ఏం చేయాలి? పైగా అల్లుడు గారి మీద కూడా యాక్సిడెంట్ ప్లాన్ చేశారు. అల్లుడు గారికి దెబ్బలు తగలలేదు, కానీ ఆ ప్రేమకు దెబ్బలు తగిలాయి కదా. అది ఉద్దేశపూర్వకంగానే యాక్సిడెంట్ చేయించారని ఆ డ్రైవర్ చెప్పేశాడు. నువ్వు డమ్మీ యాక్సిడెంట్ చేయించినా, ఏ యాక్సిడెంట్ చేయించాలనుకున్నా యాక్సిడెంట్ అయితే జరిగిపోయింది కదా. ఇంకా మనం దాన్ని అయితే మార్చలేము. కానీ మన కూతురు జీవితం మాత్రం నాశనం అయిపోయింది ఆవిడ గారండి. మనం తప్పు చేశాము ఆవిడ గారండి. అబద్ధాలు చెప్పి మోసం చేసి తప్పు చేశాము. లేదంటే మనం ఇలా అయ్యేది కాదు. అమ్మాయి జీవితం బాగుండేది. అమ్మాయిని మనం చాలా బాధ పెట్టాము. అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేసేసాం మనమే. మన అమ్మాయి జీవితాన్ని మన చేతులుగానే బుగ్గిపాలు చేశాము. మనకున్నది 2 ఆడపిల్లలు, ఇంకొకటి కూడా ఆడపిల్ల అన్న విషయం మనం గుర్తించుకోలేకుండా ఈ కూతురు గురించి ఆలోచించి అని ఏడుస్తూ ఉండేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. కోర్టుకి రమ్మని చెప్పడంతో కోర్టు దగ్గరికి వెళ్తారు. కోర్టు దగ్గరికి వెళ్ళి, నా కూతురు ఏ తప్పు చేయలేదు, తప్పులు చేసింది మేము, అబద్ధాలు చెప్పింది మేము అంటూ చెప్పేసేసరికి, అబద్ధాలు చెప్పి మోసాలు చేసింది మీరైతే మీ కూతురు కూడా అబద్ధం చెప్పింది కదా. మీ కూతురైనా నా దగ్గర నిజం చెప్పాలి కదా. మీ కూతురు ఎన్నిసార్లు చెప్పింది? మీ నోటితో మీరు చెప్పారు, మీ కూతురు కట్టుకున్న భర్తని మోసం చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని మీ కూతురికి తెలీదా? 9th క్లాస్ వరకు చదివి MA ఇంగ్లీష్ చదివానని చెప్పడం అబద్ధం కాదా? అలాగని నా మరదలు నగలు దొంగతనం చేయడం అబద్ధం కాదా? ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు చేసింది ఇంకా మేమేమీ చేయలేదు. మొత్తం మా కూతురు విషయము, మా కూతురు ఏ తప్పు చేయలేదు, అన్నీ మేమే చేశాము, తనని శిక్షించకండి అంటూ మాట్లాడుతున్నారేంటి? చివరికి జడ్జి గారు నన్ను యాక్సిడెంట్ చేయించడానికి కూడా వెనకాడలేదు. నన్ను కాపాడే ప్రయత్నంలోనే నా మరదలను నన్ను కాపాడే ప్రయత్నంలో తనకు దెబ్బలు కూడా తగిలాయి. తను అంత బాధపడింది. అర్థం చేసుకోకుండా ఈ రకంగా ఉంటే మేము ఎలా తనతో ఉండగలను? ఏ నమ్మకంతో ఉండగలను? మా నాన్న డబ్బు గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. వాళ్ళ దగ్గర పైసా కట్నం కూడా తీసుకోలేదు మేము. అన్నీ అబద్ధాలు చెప్పారు. అంత అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది? అంత మోసం చేయవలసిన అవసరం ఏముంది? ఈ రకంగా చేసి మా కుటుంబాన్ని సైతం మోసం చేసిన ఇది నాకు అవసరం లేదు జడ్జి గారు. దీనితో నేను ప్రశాంతంగా ఉండలేను. నన్ను మోసం చేసేది నాకు అవసరం లేదు. నాకు విడాకులు ఇచ్చేయండి. విడాకులు తప్ప మాకు వేరే ఏమీ వద్దు అంటూ ఇంకా చందు కాస్త చెప్పేసేసరికి, నువ్వేమంటావమ్మా అనగానే, నా బా అంటే నాకు చాలా ఇష్టం. మా బావ లేకపోతే నేను బ్రతకలేను. తనతో ఉంటే నేను బ్రతకలేను జడ్జి గారు అని చెప్పి ఇంకా చందు అయితే చెప్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.